హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం మల్లారెడ్డి కాలేజ్ మీమ్స్ పైన రియాక్ట్ అవ్వబోతున్నాం. బేసిక్గా టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది మల్లారెడ్డి కాలేజ్లో. సో మనకు తెలిసిందే కదా, మల్లారెడ్డి కాలేజ్లో ఏం జరిగినా మల్లారెడ్డి ఖచ్చితంగా వస్తాడు. వచ్చి ఖాళీ ఉండకుండా పిచ్చి పిచ్చి వాగుతాడు, ఆగమాన్ చేస్తాడు, కామెడీ చేస్తాడు అని చెప్పేసి చాలా యాక్టివ్ ఉంటాడు. సో దానిపైన అయితే కుప్పలు కుప్పలు మీమ్స్ అయితే వచ్చినాయి. ఆ మీమ్స్ మనం ఇప్పుడు చూడబోతున్నాం. లెట్స్ గో. ఎస్ అన్న అంట. పాపం యష్ ఇన్నర్ ఫీలింగ్ చూడొచ్చు, మనం ఎక్స్ప్రెషన్ చూడొచ్చు. ఏంద్రబాబు ఇట్లా అంటున్నాను చెప్పేసి. ఎందుకంటే మల్లారెడ్డికి అరౌండ్ 60 నుంచి 70 ఉంటాయి, కానీ యష్కి 40 సంవత్సరాలే. కాకపోతే యష్ని ఎస్ అన్న అని పిలుస్తున్నాడు. పాపం అన్నిసార్లు అన్న అన్న అంటే వెనకాల తిరిగి చూసుకుంటా అంటే మనం చూస్తాను లేదని చెప్పేసి. యష్లా యష్ని కలిపేసిండు మొత్తం. సో మేమైతే క్రేజీ ఉంది. పాపం దిల్ బడా హే అంట, దిల్ వాలా హే అంట. దిల్ రాజు పాపం ఏం చేయాలి అర్థం కాక అట్లా చూస్తున్నా నవ్వుకుంటా. స్ట్రైట్ గా రేవంత్ రెడ్డి కేసరి పెట్టిండు సీఎం అంట. ఈ మేమైతే హైలైట్. అసలు మల్టిపుల్ టైమ్స్ అయితే మేము వచ్చింది, చాలా సార్లు చూసిన. మల్లారెడ్డి నెవర్ డిసప్పాయింట్ అని చెప్పేసి వేరే తను అయితే మేమేసాడు, మళ్ళీ డౌన్లోడ్ చేసిన కావాలని. ఇక్కడ చూడండి, పాపం యష్ ఇక్కడ వెనకాల తిరిగి చూసుకుంటాడు. అన్న అన్న అంటా అంటే ఎవరన్నా చూసి భయపడుతున్నా బాధపడుతున్నా అని చెప్పేసి. పాపం ఎవరేమనుకుంటారు అని చెప్పేసి అందరు వెనకాల చూస్తున్నాడు. మల్లారెడ్డి కాలేజ్ మొత్తం చెంది అంటే 22 అంటే ఏజ్. అంటే మీ కాలేజ్లో బేసిక్గా బీటెక్ వాళ్ళు ఉంటారా? ఎంబీఏ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు, డాక్టర్లు, ఎంబీబీఎస్ వాళ్ళు ఎవరు ఉండరా? సో నాకైతే తెలియదు. బేసిక్గా మీరు ఎవరైనా మల్లారెడ్డి కాలేజ్ నుంచి ఉంటే కామెంట్ చేయండి, మీ కాలేజ్లో ఓన్లీ 22 బిలో ఉంటారా లేదని చెప్పేసి. ప్రతి స్టూడెంట్ ఒక ఏఐ తయారు కావాలంటే ప్రపంచంలో యూత్ లేరన్నా, యూత్ అంతా ఉన్నారంటే మల్లారెడ్డిలో ఉన్నారు. ప్రపంచంలో యూత్ అంట మల్లారెడ్డి అంట. పాపం పిచ్చి వేసినాడు మాట్లాడుతుండు. నంబర్ 1 అన్న, హైయెస్ట్ మెడికల్ కాలేజ్, హైయెస్ట్ పీజీ కాలేజ్, పాపం ఇప్పుడు ఎస్ఐ. పాపం యష్ ఇన్నర్ ఫీలింగ్ చూడొచ్చు, మనకైతే అర్థమైపోతుంటుంది ఎవడు ఎందుకు ఇంత చెప్తున్నా అని చెప్పేసి. అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మల్లారెడ్డి గారికి, యష్ ఇన్నర్ ఫీలింగ్ చెప్తున్నాడు. అసలు ఏం మాట్లాడుతుండు ఎవడు అని చెప్పేసి అనుకుంటున్నాడు. ఒకసారి మళ్ళీ చూడండి. ఓన్లీ మల్లారెడ్డి ఇండియా అంట. సో అది అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం న్యూస్ ఛానల్ చూసిన, లేదంటే రీల్లో చూసినట్టున్నాను. పేరెంట్ కాదండి, సోషల్ యాక్టివిస్ట్ కాదండి, నేను ఏమీ కాదు. పేరెంట్ రియాక్షన్ చూడండి ఒకసారి. అనుకోండి, మామూలుగా చెప్తున్నా, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని ఒక ఫంక్షన్ హాల్ లాగా చేయటం ఎంతవరకు కరెక్ట్? సూపర్. ఆబ్వియస్లీ తప్పే, కాకపోతే మల్లారెడ్డి చేసేది కరెక్ట్. ఎందుకంటే మల్లారెడ్డి పాలు అమ్మిండు, పూలు అమ్మిండు, ఏది పడుతుంది వేసిండు కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది అది. సో దీని గురించి ఎక్కువ మాట్లాడి కూడా మనం ముందుకు వెళ్ళిపోయాం. పాపులర్ చేసుకోవాలి. నాన్ తెలుగు యాక్టర్ క్రేజ్ హైదరాబాద్, రిమెంబర్ ద నేమ్ ఇస్ యష్ అంట. నాన్ తెలుగు యాక్టర్ క్రేజ్ ఇంద్ర బాబు. ఆల్రెడీ కాలేజ్ అది, కాలేజ్లో కూర్చోబెట్టి అందరిని ఒక దగ్గర నూకి క్రేజ్ అని చెప్పేసి రీల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్లే ముందు అదొండి, నేను ఆల్రెడీ చెప్పా కదా, ప్రొడ్యూసర్ ఇతను. ఈ ప్రొడ్యూసర్ పాపం పేరు పిలవంగానే పారిపోతాడు. ఎందుకు పారిపోతాడు ఆయనకే తెలియాలి. సో దాని గురించి ఎవరేం చెప్పి మేమే సార్ ఎవరు సభా ప్రాంగణంలోకి కేవీఎన్ పాపం పేరు దిగంగానే పారిపోయారు. అట్లుంటది మన సుమక్క వార్నింగ్ ఇస్తే. ప్రొడక్షన్స్ ద్వారా మనకి క్యాంపస్ లో ప్రతి స్టూడెంట్ ఒక ఏఐ తయారు కావాలి. మళ్ళీ అదే రిపీట్ అయింది. మేము ఒకసారి చూడండి, మల్లారెడ్డి ఫేస్ చూడండి. ఖచ్చితంగా నేను ఇక్కడ జూమ్ చేశాను, ఇంకా సో నేను కనిపించకపోయినా మంచిది. ఒకసారి మల్లారెడ్డి ఫేస్ చూడండి. ప్రపంచంలో యూత్ లేరన్నా, యూత్ అంతా
ఉన్నారంటే మల్లారెడ్డిలో ఉన్నారు. ఇండియాలో నెంబర్ వన్ అన్న. ఒకసారి డాన్స్ స్టెప్పులు చూడండి, మళ్ళీ పెడతాను. కమాన్ మల్లారెడ్డి అన్న. ఇండియాలో నెంబర్ వన్ అన్న. ఇండియాలో నెంబర్ వన్ అన్న. హైయెస్ట్ పీజీ కాలేజ్, హైయెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, ఓన్లీ మల్లారెడ్డి ఇన్ ఇండియా. సో అట్లుంటుంది మల్లారెడ్డితోని. హైయెస్ట్ పీజీ కాలేజ్ అంట, హైయెస్ట్ డిగ్రీ కాలేజ్ అంట, హైయెస్ట్ ఫార్మసీ అంట, ఓన్లీ మల్లారెడ్డి అంట. సో ఈ వీడియోకి అయితే ఇంతే. బేసిక్గా నేను చాలా చిన్న వీడియో ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే చాలా మీమ్స్ వస్తున్నాయి. అండ్ ఇద్దరికి లెగ్ ఇంజురీ అయిందంట ఆ ఇన్సిడెంట్లో. అంతేకాకుండా ఈ ఈవెంట్లో ఒక అమ్మాయి స్ప్రో పడిపోయిందంట. సో వాళ్ళకి ఏమైందో ఒకసారి నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఇదే మల్లారెడ్డి కాలేజ్ మీమ్స్. అయితే బేసిక్గా చిన్న మీమ్స్ పెట్టాను షార్ట్ వీడియో కోసం అని చెప్పేసి. అండ్ ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు అయితే వీడియోస్ పైన రియాక్ట్ అవుతున్నాం. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్టింగ్గా క్రేజీ వీడియోస్ ఉంటే వాటిని నాకు కామెంట్లో పెట్టండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో అర్షిత్ పర్షాన్ ఉంటుంది, ఈ ఐడికి షేర్ చేయండి. షేర్ చేస్తే నేను వాటిపైన రియాక్ట్ అయ్యి మీకైతే వాటి గురించి చెప్తాను. అండ్ రీల్స్ ఇంకా ఫన్నీ మీమ్స్ పంపిస్తే వాటిపైన ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మల్లారెడ్డి కోసం అని చెప్పేసి ఈ పింక్ కలర్ లైట్ ఆర్డర్ పెట్టిన. ఈ లైట్లో మనం డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, కాకపోతే ఓన్లీ పింకే పెట్టుకోండి, ఎందుకంటే మల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీ కాబట్టి. చూసారు కదా, అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయి. అండ్ ఈ రూమ్ మొత్తం వెలుగుతుంది ఈ లైట్తోని. సో ఈ లైట్ లింక్ అని చెప్పేసి చెప్పాను, కాకపోతే సేమ్ మన గులాబీ జెండా లాగా ఉంది కదా, ఎందుకంటే మల్లారెడ్డి టీఆర్ఎస్ పార్టీ అండ్ నేను ఏ పార్టీ లేదు, ర్యాండమ్ పార్టీ. నాది ఏ పార్టీ చెప్పాలా? నాది ట్రంప్ పార్టీ. నేను ట్రంప్ సైడ్ ఉంటాను, వీళ్ళు ఎవరి సైడ్ ఉంటారు. సో ఈ వీడియోకి ఇంతే. ఎవరైనా స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బై ఫర్ నౌ.